దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రెండో రోజు గాయత్రి దేవిగా అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అయితే చేసి పెడతారనమాట. మరి టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పు వేసి 3 విజిల్లు పెట్టేసి అన్నం అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఈలోగా చింతపండు గుజ్జుని అయితే ఉడికించుకోవాలి. తీసుకున్నటువంటి చింతపండు గుజ్జుని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఈలోగా అయితే ప్రెషర్ అయితే అయిపోయి ఉంటుంది కదా, అన్నం అయితే ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని అన్నంలో వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మరొక పక్క స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, నూగులు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసి బాగా వేగించేసుకోవాలి. వేయించుకున్నటువంటి తాలింపు అన్నంలో వేసి కలిపేసుకోవడమే.